ఈరోజు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం మొత్తం దేశం మొత్తమే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగువాడు సైతం ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నారు. 1952 మార్చి 29న ఎవరైతే మనం యుగపురుషుడిగా చెప్పుకుంటా ఉన్నామో, తెలుగువాడి ఆరాధ్యదయంగా, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా, ఒక రాముడిగా, కృష్ణుడిగా మనకు కనిపించే ప్రతి దేవుడు పాత్రలు పోషించి ప్రజల గుండెల్లో కొలువైన స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఆ రోజు ఈ పార్టీని అనౌన్స్ చేసిన నాటి నుంచి మళ్ళీ 83 జనవరి 5 ఏదైతే ఎన్నికలు అయ్యాయో అప్పటిదాకా కూడా మళ్ళీ తిరిగి చూడకుండా ఆ రోజే ప్రచారం ఎక్కి 9 నెలల పాటు రాష్ట్రం మొత్తం కూడా సుడిగాల్లా ఒక పర్యటన పూర్తి చేసుకొని మరి ఆ రోజు జరిగే ఎన్నికల్లో ఏదైతే 202 సీట్లతోటి దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలో తెచ్చిన ఘనత మనందరూ గుర్తుంది. పార్టీ సింబల్ కానీ, ఎలక్షన్ సింబల్ కానీ అన్నీ కూడా ఆ రోజు ఆయన 1కి 10 సార్లు మనసు పెట్టి ఆలోచించి అవన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన పార్టీ రంగు పసుపు. చాలామంది ఈరోజు పసుపు షర్ట్లు, పసుపు చీరలతో వచ్చారు. అంటే మీ అందరూ కూడా తెలుసు, పసుపు అంటే అది ఒక శుభానికి, ఒక మంచికి, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు పసుపు పూసి స్టార్ట్ చేస్తాం. అటువంటి పసుపు రంగుతోటి ఆ పార్టీ జెండా స్టార్ట్ చేశారు. మరి ఎలక్షన్ సింబల్ మీకు తెలుసు, మనం ఎప్పుడు కూడా బ్యాలెట్ పేపర్లో మనకు ముందు గుర్తొచ్చేది మన సింబల్, మన సైకిల్ అంటే ఒక సామాన్యుడి యొక్క వాహనం. అటువంటి ఎలక్షన్ సింబల్. మరి పార్టీ పతాకంలో కూడా చూస్తే ఒక నాగలి, ఒక చక్రం, ఒక గుడిసె. ఏదైతే నాగలంటే మనకు అందరికీ అన్నం పెట్టే రైతుకి ప్రతీకగా, మరి చక్రం అంటే ఈరోజు దేశాన్ని నడిపిస్తున్న కార్మికుడికి గుర్తుగా, అలాగే గుడిసె అంటే ఒక పేదవాడు నివాసం ఉండే దానికి చిహ్నంగా, ఇవన్నీ కలిపి తెలుగుదేశం పార్టీ ఎలా ఉండబోతుందో ఆ రోజు ఆ పార్టీ పతాకం కానీ లేకపోతే ఆ పార్టీ రంగులో కానీ ఆయన చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన పార్టీ ప్రారంభం చేసినప్పుడు చాలా మంది అడిగారు ఆయన్ని, ఏంటి మీ పార్టీ సిద్ధాంతం ఏంటి, మీ పార్టీ ఫిలాసఫీ ఏంటంటే, మరి అందరూ అనుకున్నారు ఈయన సినిమాల్లో యాక్ట్ చేసిన అతను, ఏదో మగాళ్ళకి రంగు వేసుకుని ఆయన కదా, ఈయనకి ఎందుకు వస్తుందని. కానీ ఆయన 10 మాటలు చెప్పలా, ఒకే ఒక మాట చెప్పారు. సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడు తినడానికి తిండి, ఉండడానికి ఇళ్ళు, కట్టుకోవడానికి బట్ట కల్పించాలి, అదే నా పార్టీ సిద్ధాంతం అని చెప్తే వాళ్ళకి అవతలకి నోట మాట రాలేదు. అంటే ఒక్క మాటలోనే
పూర్తిగా పార్టీ యొక్క ఆలోచనలు ఏంటో చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలైన సందర్భంగా విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో పార్లమెంట్ అధ్యక్షులు గడ్డి బాబ్జీ గారు, ఎంపీ భరత్ గారు, మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ రామారావు గారు అందరి సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరిగిందని మనందరికీ తెలుసు. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ అనే పదం 35 రూపాయలతో స్టార్ట్ అయింది కూడా అన్న నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాతే. 43వ ఆవిర్భావం సందర్భంగా ఇప్పుడున్న నాయకులు కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు. ఆల్రెడీ ఇప్పుడు పార్టీ గురించి గంటా గారు వెల్లపూడి గారు చెప్పేశారు కాబట్టి నేను దాని గురించి చెప్పను. నేను అప్పుడు పుట్టను కూడా పుట్టలేదు, నేను 89లో పుట్టాను. కానీ ఇప్పుడు ఇవాళ సన్మానించిన కార్యకర్తల నాయకులందరినీ చూస్తే 95% కన్నా ఎక్కువ మంది 45 సంవత్సరాల పైగా పార్టీతో ఉండడం అండ్ ఇదే పార్టీతో కమిట్మెంట్తో ఉండడం. అంటే పోటీ చేసిన అభ్యర్థులు కొందరు ఇతర పార్టీలకు వెళ్ళడము వాళ్ళ అవకాశం కోసం, లేకపోతే ఏదో ఇబ్బందులు వస్తే బాధపడి వెళ్ళిపోవడం. అంటే కార్యకర్తలకు ఇబ్బందులు లేవని కాదు కదా, కార్యకర్తలు ఇబ్బందులు ఉన్నా సరే కమిట్మెంట్తో పార్టీతో ఉన్నారంటేనే పార్టీ ఇన్నేళ్ళు బతికింది అనేది నా నమ్మకం. ఇప్పుడు అందరు సీనియర్స్ అందరినీ చెప్పేది ఏంటంటే పార్టీతో ఉన్నాం కదా అని అన్నీ మనకు అనుకున్నట్టు జరుగుతాయంటే అది లేదు. సమాజం మారిపోయింది, కాలం మారిపోయింది, కానీ పార్టీలో మేము ఇట్లాంటి వాళ్ళని మర్చిపోము, గౌరవించుకుంటాము అంటే ఇలాంటి రోజు దానికి ఒక నిదర్శనం. చాలా సంతోషం మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు, వెరీ హ్యాపీ. మిమ్మల్ని చూసి ఇక్కడ వేదిక ముందున్న వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవ్వాలి. మీరు కూడా ఇట్లా కమిట్మెంట్ చేస్తే మిమ్మల్ని కూడా రాబోయే చూపిస్తూ ఉంటుంది. భవిష్యత్తులో కూడా నెక్స్ట్ 40 ఇయర్స్ అంటే 40 ఇయర్స్ మనకు ఒక యువ నాయకుడు లోకేష్ అన్న కూడా చాలా బలంగా పార్టీ ఇంకా నెక్స్ట్ 3-4 డెకేడ్స్ బలంగా ఉండాలని మా కోరిక. కానీ ఈ సీనియర్ కార్యకర్తలు జాయిన్ అయినప్పుడు అప్పుడు సమాజంలో ఉన్న విలువలు, వీరు పాటించిన విలువలు ఇవాళ కాలంలో దొరకట్లేదు. అప్పుడు ఏంటంటే 40 సంవత్సరాలు బాధపడితే ఇంట్లో కూర్చుంటారేమో కానీ పార్టీకి అగేన్స్ట్గా చేయరు. కానీ ఇప్పుడు ఏంటంటే 1 సంవత్సరం పనిచేస్తే వాళ్ళ జీవితం అంతా చేసేసినట్టు కొంత ఫీల్ అవుతారు. సో దానికి గుర్తింపు కావాలంటారు, లేకపోతే నాకు గుర్తింపు లేదని తిట్టుకుంటారు. సో ఎన్నిటితో మేము అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే మేము ఇప్పుడే వచ్చాము రాజకీయాలకి. కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీరు ఇట్లా యాక్టివ్గా ఉంటే మిమ్మల్ని చూసి యువత కూడా కొంచెం ఇన్స్పైర్ అవుతూ ఉంటుందని నా ఆలోచన. చాలా బలమైన పునాది ఎన్టీఆర్ గారు వేశారు.